మన కథోలిక కాలాలలో అతి ముఖ్యమైనటువంటిది ఈ తపస్సు కాలం, వసంతకాలం, అనుగ్రహ కాలం, పవిత్రమైనటువంటి ఈ కాలం. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ కాలంలో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం, మనము దేవుని సన్నిధిలో దేవుని అనుసరించటంలో ఏ విధమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి నన్ను నేను దేవునికి అనుదినము సమర్పించుకుంటున్నానా లేదా అనేటువంటి విషయాలను మనం ధ్యానించుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి కాలం. ఈ పవిత్రమైనటువంటి కాలంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ మరీ దగ్గర అవటానికి, క్రీస్తు ప్రభు సర్వమానవాళి కోసం ఆయన పడినటువంటి ఆ యొక్క శిలువ మరణాన్ని ధ్యానిస్తూ మన యొక్క రక్షణ కార్యములో ప్రభు చేసినటువంటి ఆ త్యాగాన్ని మరొక్కసారి నెమరు వేసుకుంటూ మనల్ని మనము ఆ యొక్క రక్షణ మార్గంలో నడిపించుకోవటానికి, దగ్గర అవటానికి మనకి తల్లి అయిన శ్రీ సభ ఇచ్చినటువంటి ఈ పవిత్ర కాలం. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ కాలంలో ప్రభు మనందరినీ దీవించాలని, ఎక్కువ సమయాన్ని ప్రార్థనతోనూ, ఉపవాసముతోనూ, దాన ధర్మ క్రియలతోనూ మన జీవితాన్ని సాధకము చేసుకునే విధంగా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం.